స్పిరిచువల్ రెడీనెస్ అంటే ఏంటి? ఆత్మీయ సిద్ధపాటు అంటే ఏంటి? ఆత్మీయ సిద్ధపాటు అన్నవాడు ప్రార్థన పరుడుగా ఉండాలి, ప్రార్థనలో దేవునితో ఐక్యపరచబడిన వాడుగా ఉండాలి, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఫస్ట్ ఇస్ ప్రేయర్. రెండోది ఏంటంటే దేవుని వాక్యము చదివేవాడిగా ఉండాలి. ఇదిగో నీ జీవితంలో దేవుని చిత్తంలో వివాహంలో ముందుకెళ్ళాలంటే మొదటగా నీవు దేవునితో కలిసి ఉన్నావా? దేవుడితో మాట్లాడగలుగుతున్నావా? ఈరోజు చాలామంది దేవుడితో మాట్లాడకుండా దేవుడు తను నిర్ణయించినది నా జీవితంలో జరిగించాలని ఆశపడతాం. దట్స్ నాట్ రైట్. గాడ్ వాంట్స్ టు హ్యావ్ ఎ రిలేషన్షిప్ ఫస్ట్ విత్ యూ. గాడ్ వాంట్స్ టు హ్యావ్ ద ఫస్ట్ రిలేషన్షిప్ విత్ యూ. ఓకే, సో మూడోది వాక్కి లోబడిన వాడిగా ఉండాలి. నీవు దేవుని వాక్యానికి లోబడకుండా, దేవుని వాక్యానికి నువ్వు విధేయుడు అవ్వకుండా, దేవుని వాక్యానికి నువ్వు సమర్పించుకోకుండా ఒక వివాహ జీవితంలోకి వెళ్ళి నీ పార్ట్నర్ దేవునికి లోబడాలని ఎక్స్పెక్ట్ చేయొద్దు.